అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఆహారమే ఆరోగ్యం అనే కాన్సెప్ట్ తోటి వచ్చాము. ఇలాంటి వీడియోలు మీరు యూట్యూబ్లో మనం తరచూ చూస్తూనే ఉంటున్నాము. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, రైతులు ఇక్కడ పంటలు ఏ విధంగా పండిస్తున్నారు, వాళ్ళకి దిగుబడి ఏ విధంగా వస్తుంది, మనకు కస్టమర్స్కి అది పండించిన పంట ఏ విధంగా చేరుతుంది అనే విషయాల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇక్కడ రైతులు ఏంటంటే పోటీ పెరిగిపోయింది, పోటీతత్వం. ఆ పోటీ ఏంటంటే, ఒక ఎకరాకు ఎన్ని బస్తాలు రసాయనిక ఎరువులు వేయాలి, అయితే అది యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, పురుగు మందులు కావచ్చు, మరి ఇంకా ఏ విధమైనటువంటి రసాయనిక ఎరువులు ఏదైనా కావచ్చు. ఈ విధంగా పోటీ పెరిగిపోయింది. ఎంతసేపు రైతులు ఆలోచించేది ఏంటంటే, ఇటు కౌలు రైతులు కావచ్చు, లేదా చిన్న మధ్యతరగతి రైతులు అయితేనే ఆయన కావచ్చు, వాళ్ళు ఎంతసేపు దిగుబడి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒక ఎకరాకు 50 బస్తాలు 60 బస్తాలు తీయాలి అనే పోటీతత్వము ప్రతి ఫీల్డ్లోనూ పెరిగిపోయింది. అలాగే ఇక్కడ వ్యవసాయంలో కూడా పెరిగింది. ఎంతసేపు మనం 10 బస్తాలు యూరియా పక్క రైతు వేస్తే మనం దానికి ఒక 2 బస్తాలు ఎక్స్ట్రా వేసైనా సరే పక్క రైతు కన్నా ఒక 2 బస్తాలు పండించాలి అనే ఒక ధీమాతోటే ముందుకెళ్తున్నాడు. అలాగే ఆ పంట ఎవరైతే తిన్నారో వాళ్ళకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తేలుతున్నాయి. ఇప్పుడు మీరు పొలంలోకి వచ్చి చూస్తే ఇక్కడ చుట్టుపక్కల అది ఎక్కడైనా కావచ్చు, భారతదేశంలో ఎక్కడైనా కావచ్చు, మనకి ఆ పొలాల్లో ఎక్కడ చూసినా పురుగు మందుల డబ్బాలు కానీ లేకపోతే ఆ రసాయనిక ఎరువు సంచులు కానీ మీకు తరచూ కనిపిస్తూ ఉంటాయి. మరి ఆరోగ్యమైన పంటను ఎవరు పండిస్తున్నారు, అది మనకి ఎలా దొరుకుతుంది అనేది ఒక సామాన్యుడు ఆలోచించినా, అతను ఆ రైతు దగ్గరికి వెళ్ళినా అతను ఆ రైతు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ముందు ఒక సామాన్యుడు ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఒకవేళ ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతు ఎవరైనా ఉన్నా కానీ ఆ రైతు ఈరోజు పంటని అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనకి రసాయనిక వ్యవసాయంలో ఏ విధంగా ఈల్డింగ్ వస్తుందో, పంట వస్తుందో ఆ పంట ధరనే ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతుల దగ్గర అడుగుతున్నారు. దానికి ఇది గిట్టుబాటు కాదు. ఎందుకు గిట్టుబాటు కాదంటే, ఆర్గానిక్ వ్యవసాయంలో ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న పని. ముఖ్యంగా ఇక్కడ కూలీల సమస్య వస్తుంది. అలాగే మనకి పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ రైతులు కోళ్లను, ఎడ్లను, అలాగే ఆవులు, గేదెలు ఉండేవి. వీటి పెంటతోటి ఆర్గానిక్ వ్యవసాయం అయితే చేసేవారు. అప్పట్లో అందరూ అదే తినేవారు, వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉండేవారు. హాస్పిటల్కి చాలా తరచుగా వెళ్తూ ఉండేవారు. పెద్ద పెద్ద సమస్యలు అయితే వాళ్ళకి వచ్చేవి కాదు. క్యాన్సరు, అలాగే లివరు, కిడ్నీ సమస్యలతో ఎవరు హాస్పిటల్స్కి వెళ్ళేవారు కాదు. అలాగే ఆ రోజుల్లో చూసుకుంటే ఊరికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఉండేవాడు కాదు. ఈరోజు ఒక విలేజ్ అయినా సరే ఆ విలేజ్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేసే పరిస్థితికి వచ్చేసాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎక్కువ మంది ఉద్యోగాల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ వ్యవసాయం మీద పెట్టకపోవడమే. ఇక్కడ కొద్దిపాటి రైతులు వాళ్ళు చేసే వ్యవసాయం ఏదైతే ఉందో అది పూర్తిగా రసాయనిక వ్యవసాయం అయిపోయింది. ఆర్గానిక్ వ్యవసాయం అనేది లేదు. ఒకవేళ ఆర్గానిక్ వ్యవసాయం చేసినా అది ఎవరు కస్టమర్స్ దాన్ని నమ్మలేని పరిస్థితి ఉంది. కొంతమంది రసాయనిక వ్యవసాయాలు చేసి దాన్ని ఆర్గానిక్ వ్యవసాయం అని అమ్ముకునే పరిస్థితి కూడా ఉంది. అందుకని ఎవరు నమ్మలేకపోతున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటారో, అలాగే ఫ్యామిలీ డాక్టర్ లాగానే ఫ్యామిలీ రైతు ఉండాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే ఫ్యామిలీ రైతుని మనం క్రియేట్ చేసుకుని ఆ పంటలు పండించుకుని మనము మన కుటుంబ సభ్యులు తినగలిగితే మనం హాస్పిటల్ అనే కాన్సెప్టే మన కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోద్ది. ఫ్యామిలీ డాక్టర్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీ రైతుని మనం ఇంట్లోకి తెచ్చుకోగలిగితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఈ విషయంపై మీరేమంటారు? మీ